జనసేన అధిపతి శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటే చాలు యువకుల రక్తం ఉరకలు వేస్తుంది. జన సైనికులు గుండెల నిండా ధైర్యం నింపుకుంటారు. పరిచయమే ఎక్కర్లేని జనసేనాధిపతి శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ అనే బిరుదును పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కల్పించారో గాని పేరుకు తగ్గట్టే 2024లో ఆంధ్రప్రదేశ్లోని టీడీపీకి పవర్ అందించారు. కేంద్రంలో కూడా బీజేపీకి కష్టకాలంలో పవర్ సప్లై చేయగలిగారు. ఇంతటితో జనసేనాని పని పూర్తయింది అని అనుకునేవారు తెలుసుకోవాలి. ఆట ఇప్పుడే మొదలైంది. ఈ పవర్ కేవలం ఆంధ్ర పవర్ కాదు. ఈ పవర్ దేశం నలుదిక్కులా వ్యాపించేది. ఈ పవర్ తెలుగు జాతిని గర్వంగా తలెత్తుకునేలా చేసేది. జన సైనికులు కాలం ఎగిరేసే రోజులు రాబోతున్నాయా? తెలుగు జాతి గర్వపడేలా జనసేనాధిపతి అడుగులు వేయబోతున్నారా? మోడీ 4.0లో నెంబర్ 2 లీడర్గా మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మారబోతున్నారా? బీజేపీకి జనసేన పార్టీకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అవేంటో మీకు తెలుసా? ఈ ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. మీరు నాతో వచ్చేయండి. జనసేనాధిపతి యొక్క అవసరం బీజేపీ గవర్నమెంట్కు ఎలా ఉంది? బీజేపీ పార్టీ అనేది దేశం నలుదిక్కులా వ్యాపించిన పార్టీ. అది ఒక జాతీయ పార్టీ. అది 10 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ. అలాంటి పార్టీకి అసలు పవన్ కళ్యాణ్ యొక్క అవసరం ఏముంది అని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే, పవన్ కళ్యాణ్ భారతదేశం మొత్తానికి వచ్చే మోడీ 4.0కి ఏ విధంగా కీలక పాత్ర పోషించబోతున్నారో మనం తెలుసుకుంటాం. దేశమంతా బీజేపీ గాలి వీస్తున్నప్పటికీ దక్షిణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలలో బీజేపీ యొక్క ప్రభావం అంతగా చూపలేకపోతుంది. అమిత్ షా గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించినప్పటికీ కూడా ఇక్కడ ఆ ప్రభావం అనేది పెద్ద మొత్తంలో కనిపిస్తలేదు. 2 దఫాలుగా బీజేపీ పార్టీ ఎవ్వరూ ఊహించని విజయం సాధించినప్పటికీ 2024లో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఒక గట్టి బ్రేక్ పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశం నుంచి దాదాపుగా 4-5 రాష్ట్రాలు బీజేపీ పార్టీకి క్లీన్ స్వీప్ గా సీట్లు అందిస్తూ వస్తున్నాయి. అలాంటి రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా సీట్ల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చింది. అంటే ఇక్కడ భవిష్యత్తులో ఇంకోసారి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ పవర్లోకి రావాలంటే కేవలం ఉత్తర భారతదేశాన్ని పట్టుకొని ముందుకెళ్తే సాధ్యమయ్యే పని కాదు. దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా పాగా వేయాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధను దక్షిణం వైపు పెట్టారు. అయినప్పటికీ కూడా ఉత్తరం యొక్క పెత్తనాన్ని దక్షిణం అంగీకరించలేకపోతుంది. ఖచ్చితంగా దక్షిణం నుంచి బీజేపీ పార్టీకి ధన్నుగా నిలబడే ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. ఆ నమ్మకమైన వ్యక్తియే శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తిని శ్రీ నరేంద్ర మోడీ గారు గుర్తించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకోకుండా మెజారిటీని పొందలేమో అని చెప్పి భావించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రచారం చేశారో అక్కడ దాదాపుగా 95% అబౌవ్ స్ట్రైక్ రేట్ రావడం జరిగింది. అంటే తను ప్రచారం చేసిన ప్రతి చోట కూడా అక్కడ నిలబడ్డ అభ్యర్థులు గెలిచారు. దాన్ని గుర్తించిన కేంద్రం ఖచ్చితంగా ఆయన సపోర్ట్ తీసుకొని తీరుతుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. దక్షిణంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో దాదాపుగా 130 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. 130 పార్లమెంటు సీట్లను వదిలేసుకొని 4వసారి అధికారంలోకి రావాలంటే అది బీజేపీకి సాధ్యమయ్యే పని కాదని చెప్పి వాళ్ళకు తెలుసు. అందుకనే ఈ దక్షిణం వైపు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపితే వాటన్నిటిని మనం సాధించుకోవచ్చు. 130 సీట్లలో మెజారిటీ సీట్లలో పాగా వేయచ్చు అని చెప్పి బీజేపీ భావిస్తోంది. తమిళనాడును ఒకసారి గమనించినట్టయితే తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడ రీసెంట్గా 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సందర్భంలో 46% ఓట్ షేరింగ్ తోటి డిఎంకే అండ్ ఇండియా కూటమి ఈ మొత్తం క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అక్కడ ఎన్డీఏ కూటమి, అన్నామలై ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి 18% ఓట్ షేర్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఒక్క సీటు కూడా రాలేదు. అక్కడ అన్నా డిఎంకే పార్టీ 23% ఓట్ షేర్ తెచ్చుకుంది. అక్కడ కూడా ఒక్క సీట్ రాలేదు. ఇక్కడ దాదాపుగా 6% తెలుగు మాట్లాడేవారు ఉంటారు. 20% మంది తెలుగు మూలాలున్న వ్యక్తులుంటారు. వీళ్ళంతా ఒక సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు మరియు దక్షిణ భారత రాజకీయానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించే వ్యక్తులు వీళ్ళు. అలాంటి వారికి పవన్ కళ్యాణ్ గారు దగ్గరైతే పవన్ కళ్యాణ్ గారిని స్టార్ కంపెయినర్ గా ఉపయోగించుకుంటే అక్కడ ఎన్డీఏలో ఉన్న 18% ఓట్ షేర్ కి ఒకవేళ అన్నా డిఎంకే పార్టీని తోడు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తమిళనాడులో 100కి 100% ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీ పార్టీకి. అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సేవలు ఖచ్చితంగా అవసరం అని చెప్పి గుర్తించింది. కేరళని గమనించినట్టయితే అక్కడ 35% ఓట్ షేరింగ్ తోటి 2024లో 35% ఓట్ షేరింగ్ తోటి 14 స్థానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. 17% ఓట్ షేర్ తోటి కేవలం ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఓట్ షేరింగ్ లో కాంగ్రెస్ లో సగం పొందినప్పటికీ కూడా సీట్ల విషయానికి వస్తే దాదాపు సగం సీట్లు పొందలేకపోయింది బీజేపీ పార్టీ. ఇక్కడ ఏం జరిగింది అంటే దాదాపుగా పోటీ ఇవ్వగలిగింది కానీ గెలుపుకు సంబంధించిన కొన్ని ఓట్లను పొందలేకపోయింది. ఇక్కడ కూడా సేమ్
ఉత్తర భారత ఆధిపత్యాన్ని దక్షిణం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇక్కడ స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ కళ్యాణ్ గారి సేవలను ఉపయోగించుకుంటే ఇక్కడ చిన్న చిన్న పార్టీలందరినీ ఎన్‌డీఏలో కలుపుకోగలిగితే ఖచ్చితంగా అక్కడ ఓట్ షేరింగ్ అనేది ఇంకొక 4, 5% పెంచగలిగితే దాదాపుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో బీజేపీ పార్టీ ఎదిగే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ కేరళలో ఉన్న 20 స్థానాలలో కూడా దాదాపుగా 40-50% సీట్స్‌ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి సేవలు కావాలి అని చెప్పి బీజేపీ పార్టీ గుర్తిస్తుంది. కర్ణాటకలో బీజేపీ పార్టీ బలంగానే ఉంది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ఉంది. 2 నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతుంటాయి. తెలుగు మాట్లాడే వ్యక్తులు దాదాపుగా 6% ఉంటారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో రంగప్రవేశం చేస్తే ఖచ్చితంగా కర్ణాటకను మొత్తం మహారాష్ట్ర వలె క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే చూసాం మొన్న. తెలంగాణలో దాదాపుగా ఢీ అంటే ఢీ అనే విధంగా 8 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ పార్టీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా రంగప్రవేశం చేసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఒక అడుగు ముందుకేసి ఆంధ్రాలో ఏ విధంగా అయితే టీడీపీ పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి తీవ్రమైన కృషి చేశాడో అదేవిధంగా ఇక్కడ కూడా లోకల్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీ. దాని అధికారం కోల్పోయినప్పుడు కూడా తీసి పారేయాల్సిన పార్టీ కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దిగి గుర్తిస్తే టీఆర్ఎస్ పార్టీని కూడా రాజకీయ వైరుధ్యాలు ప్రతి పార్టీకి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఎన్డీఏ కూటమి బలపడాలంటే టీఆర్ఎస్ పార్టీని కూడా ఎన్డీఏలో కలుపుకోవడానికి ప్రయత్నం కూడా చేసినట్టయితే ఇక్కడ జనసేన, టీఆర్ఎస్, బీజేపీ కాంబినేషన్‌లో ఎన్నికలకు వెళితే అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్టుగానే క్లీన్ స్వీప్ జరిగే అవకాశం ఉంది ఇక్కడ కూడా. ఇక ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ స్వీప్ జరిగిపోయింది. ఇంకా 2 టర్ములు కూడా మేము వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఇప్పటి వరకు 2 టర్ములు 10 సంవత్సరాలు కూడా మోడీ వెంటే మన ప్రధాని గారి వెంట వెన్నుదన్నుగా నిలబడ్డ వ్యక్తి శ్రీ అమిత్ షా గారు. అమిత్ షా గారి యొక్క పాచికలు ఇక్కడ ఈ 5 రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపియలేకపోతున్నాయి. ఇక్కడ అమిత్ షా గారి స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు భర్తీ చేసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్ ప్రభావం ఉండబోతుంది. ఖచ్చితంగా ఎన్డీఏకు గట్టి సపోర్ట్ రాబోతుంది. ఈ విషయం కేంద్ర బీజేపీ పార్టీ గుర్తించినట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. అదే నిజమైతే మన తెలుగు జాతి గర్వపడేలా మన తెలుగు బిడ్డ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతి నాయకునిగా ఎదిగే అవకాశం ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి మన తెలుగు జాతికి? జన సైనికులు కాలరెగిరేసుకునే రోజు, తెలుగు జాతి గర్వపడే రోజు మరెంతో దూరంలో లేదు. భవిష్యత్తులో నీ కళ్ళకు కనిపిస్తా ఉన్నది. దక్షిణ భారత అమిత్ షాగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిలుస్తాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి లేదు. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. రోజుకొక కంటెంట్‌తో మీ ముందుకొస్తాము. ప్రతి విషయం మన సమాజం తెలుసుకోవాల్సిన విషయమే, ఉపయోగపడే విషయాలే మేము చర్చిస్తాం కాబట్టి మీ సపోర్ట్ మా ఛానల్‌కి ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక వీడియో ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది. దాంట్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో విద్యార్థుల యొక్క మెంటల్ స్టేజ్ ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు చూస్తున్నాం ఎగ్జామ్స్‌కు భయపడి కొందరు, చదవలేక కొందరు, రిజల్ట్‌ను ముందే ఎలా వస్తుందో అని చెప్పి భావించి కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. అలా జరగకూడదు అని చెప్పి యువకులకు, విద్యార్థులకు మేలు జరగాలని చెప్పి ఆ వీడియో చేయడం జరిగింది. కాబట్టి దాన్ని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అవసరం అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి.